హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరికుమార్. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. ఈరోజు మనకు ఆ వీడియో చేయడానికి టైం దొరికింది. అన్న బిక్కికాయలు ఎలా మాగబెడతారు, రెంపాలాకు అంటే ఎలాగుంటుంది అని సబ్స్క్రైబర్స్ అడిగారు. రెప్పాలాకు జామ ఆకులను పోలి ఉండి బీన్స్ కాయ ఆకారంలో వాటి గింజలు కాయలు ఉంటాయి. రెప్పాలాకు సాధారణంగా కొండలపైన, గుట్టలపైన విరివిగా కనపడుతుంది. ఈ ఆకులను బిక్కికాయలు మాగబెట్టేదానికి ముఖ్యంగా వాడతారు. ముందుగా మనం కొమ్మలు కొమ్మలుగా ఈ ఆకును తుంచుకోవాలి. ఈ ఆకును మీరు చూసే ఉండొచ్చు. ఈ ఆకును మీ ఊర్లలో ఏమంటారో కామెంట్లలో తెలియజేయండి. ఈ వీడియోలో చూపించిన విధంగా రెప్పాలాకును కొమ్మలు కొమ్మలుగా కట్ చేసి ఒక సైడ్ పెట్టుకోండి. అడవి నుండి తీసుకొని వచ్చిన బిక్కికాయలను జత చేసి మగపెట్టాలి. ఒక బాక్స్ ఇస్తారా ఊరక ఫేస్ పెడతానా? బిక్కికాయలు 3 నుంచి 5 రోజుల లోపల బాక్స్ ఓపెన్ చేసి చూడండి, మాగి ఉంటాయి. బిక్కికాయల గురించి పూర్తి వివరాలు కింద వీడియోలో తెలియజేయబడినది.